నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. కదిరి నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడిన, అక్రమాలకు పాల్పడిన, తమ పేర్లు చెప్పి ఎవరైనా ఇబ్బంది పెట్టినా తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇటువంటి పరిస్థితి లేదు. ప్రజలు అర్థం చేసుకోండి. మేము చేస్తున్నది ఎక్కడో డబ్బు కోసమో, అవినీతి డబ్బు కోసమో, లేదంటే వాళ్ళని బెదిరించి డబ్బులు దండుకోవడం కోసమో కాదు. మా పేరు చెప్పి, లేదు మా నాయకులు ఎవరైనా కానీ ఈ అక్రమ వసూళ్ళకు కానీ, లేదంటే అక్రమ లేఅవుట్లో డబ్బులకు కానీ అధికారులైనా కూడా మా నాయకులు పాల్పడినా నా దృష్టికి తీసుకురావండి. ఒక్క నయా పైసా ఎవరికి ఇవ్వద్దని చెప్పేసి కూడా అందరినీ కూడా అప్పీల్ చేస్తుంటాం. మేము చేస్తా అనేది ఊరు బాగు కోసం. మన బిడ్డలు మురికి కుప్పాల్లో బతికినారు. చిన్న చిన్న 10 అడుగులు 8 అడుగుల రోడ్ల మధ్యలో ఉన్నటువంటి ఇరుకు సందుల్లో బతికినారు. వాళ్ళ బిడ్డలు మంచి జీవన ప్రమాణాలతో బతకాలనే ఆలోచనతో ఈ ఆలోచన చేస్తాను. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. చదువుకున్నటువంటి వాళ్ళు, దేర్ ఆర్ సర్టెన్ స్పెసిఫిక్ నామ్స్, కొన్ని ప్రమాణాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ అంట, ఇది అన్రియల్ ఎస్టేట్. ఇది రియల్ ఎస్టేట్ అంటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. వాస్తవానికి దగ్గరగా ధరలు ఉండల్లా, ప్రజలు బతికేటువంటి అనువైనటువంటి ప్రదేశాలు వాళ్ళు ఏర్పరచల్లా, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలా. గీతలు గీసేసి మధ్యలో 30 సెంట్లు 40 సెంట్లు లేదు 1 ఎకరమో 2 ఎకరాలు ప్రభుత్వ భూములో, లేదంటే కుంటలో కాలువలో ఆక్రమించుకొని దాన్ని కూడా గీతేసేసుకొని, లేదంటే తదుపరి అధికారులను ప్రజాప్రతినిధులను అడ్డం పెట్టుకొని మిగులు ఏదైతే మున్సిపాలిటీకి చూపించినటువంటి 30 సెంట్లో 40 సెంట్లో పార్కో ఇంకో దానికో కేటాయించినటువంటి భూమును కూడా అమ్ముకునేటువంటి ప్రయత్నాలు చేసినారు. వీటన్నిటిని కూడా వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అది ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు కాదు, ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా, ఏ కులానికి చెందినటువంటి వాళ్ళైనా, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళైనా దౌర్జాగా మా ప్రభుత్వం ఉంది. 206 ఇల్లు కడతామంటారు, ఓ నోటీస్ ఇమ్మంటారు, పునాదులు వేసుకుంటారు. ఏదో చట్టం అంతా వీళ్ళకే తెలిసినట్టు. నిజంగా చెయ్యాలనే ఒక తపన కానీ, ఒక సంకల్పం కానీ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వస్తే ఏం జరుగుతుందో మీకు రుచి చూపించినాము. ఇదంతా వాస్తవ రూపం వచ్చే 4 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో కొన్ని పద్ధతులను ఏర్పరుస్తాం. తదుపరి ఎన్నికలప్పుడు ఏ రకంగా జరగాలో ఆ రకంగా జరుగుతుంది. ఎన్నికల కోసం భయపడేటువంటి క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఎన్నికల్లో ప్రజలు మొన్నటి ఇచ్చినటువంటి మ్యాండేట్ మీరు గుర్తుపెట్టుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేసుకునేటువంటి పరిస్థితి. ప్రజాధనాన్ని, వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసినారు. ఆ డబ్బుని విచ్చలవిడిగా 50 కోట్లు 100 కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టి గెలవాలనే ప్రయత్నం చేసినారు. ఇంత పెద్ద ఆలోచన, డబ్బుతోనే ప్రజలు ఓట్లు వస్తాయనే ఆలోచన, చిన్న ఆలోచనతో మీరు చేసినటువంటి ప్రయత్నం మిమ్మల్ని లెవెన్ రెడ్డిగా మిగిల్చింది. మీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని లెవెన్ రెడ్డిని చేసింది. పాపం అసెంబ్లీకి రావాలంటే అడుగులు తడబడుతున్నాయి, మాటలు తడబడేటువంటి పరిస్థితుల్లో మీ నాయకత్వాన్ని నిలబెట్టింది. డబ్బుతోనో, అవినీతి డబ్బుతోనో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వస్తే మాత్రం అపహాస్యానికి గురవుతారు. కాబట్టే చెప్తున్నాను, ప్రజలు ఆలోచన చేసేది, మా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేసుకోండి. ప్రజలు ఆలోచన చేసేది మంచి పరిపాలన కావాలా, సుపరిపాలన కావాలా, ప్రజలు సంతోషంగా ఉండేటువంటి పరిపాలన అందించాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దీనికి అనుగుణంగానే మా ఆలోచనలు కానీ, అడుగులు కానీ ఉంటాయి. ఈ నియోజకవర్గంలో మా ప్రతి అడుగు, ప్రతి ఆలోచన కూడా, ఏదైనా కార్యాచరణ కూడా ప్రజలకు మంచి జరిగే విధంగా, ఈ నియోజకవర్గానికి మంచి జరిగే విధంగా, ఈ సమాజానికి మంచి జరిగే విధంగానే ఉంటుంది. కానీ ఏ మతానికో కొమ్ముగాయల్లా, ఏ మతానికో భయపడల్లా. అన్ని మతాల వాళ్ళని గౌరవిస్తాం, అన్ని మతాల వాళ్ళు బాగుండాలనుకుంటాం, అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా బతకాలని ఆలోచన చేస్తాం. కానీ మతం ముసుగులో మీరు దోపిడీకి తెరలేపినా, రాజకీయాలకు తెరలేపినా అది మీ కర్మకు వదిలేస్తాం. మేము చేసే పనులు మేము చేస్తాం, ఎక్కడ కూడా సంకోచించాం. ఓటు బ్యాంకు రాజకీయాల కాలం చెడిపోయింది.
వచ్చే రోజుల్లో సమాజానికి మీరు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేకపోతారు. తస్మాత్ జాగ్రత్త. మీరు చేసినటువంటి గతంలో చేసినటువంటి ప్రతి అవినీతి, ప్రతి తప్పుడు రిజిస్ట్రేషన్, ప్రతి బోగస్ రిజిస్ట్రేషన్, ప్రతి ఫోర్జరీ రిజిస్ట్రేషన్ వెలుగులోకి రాబోతున్నాయి. తీసుకొస్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఉన్నా కూడా, ఏ మతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కూడా. దీని మీద ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారంట, పాపం మా మతాన్ని ముట్టుకుంటే అయిపోతారని చెప్పేసి. మీ మతం ఉండే చోటే ఛాయ్ పే చర్చకు రాబోతున్నాం. అది కూడా ప్రజల సాన్నిహిత్యంతో ప్రజల మధ్యనే చేస్తాము. ఛాయ్ పే చర్చ ఖచ్చితంగా అవినీతుల మీద చర్చకు తెరలేపుతాం. వీళ్ళు చేసినటువంటి దొంగ పనులకి స్క్రాప్ అమ్ముకుంటాను. ఓ పేదోడు వచ్చి ఏడుస్తాడు మా దగ్గర, నాకు వాళ్ళు చెప్పు, నేను ఎవరో చెప్పింటే చేసినాను. అది చెప్పినోడు ఎవడో వాళ్ళే చెప్తారు. మాకు ఎవరి మీద కోపం లేదు. వాస్తవంగా అయితే ఇంకా మానవత్వంతో ఒక మహిళ మీద కేసు పెట్టకూడదనే ఆలోచనతో ఇప్పటిదాకా ఉన్నాం. అది చేయకూడదని. ఇంకా మీరేమైనా హద్దు మీరితే దానికి కూడా మినహాయింపు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, కాలువల మీద ఇల్లు కట్టుకున్నాడు, తాగి నోరు బారేసుకున్నాడు, తాగి మాకు అధికారం ఉంది కదా అని ఎటువంటి మాటలైనా మాట్లాడచ్చు అన్నాడు. ప్రతి ఒక్కడు కూడా సమాధానం చెప్తాడు. భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా పోలీసుని అడ్డం పెట్టుకుని లాఠీచార్జ్ చేసుకున్నట్టు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎక్కడ కూడా వదలం. అవినీతి సొమ్ము, అక్రమ గనులు, అక్రమ మైనింగ్, కంకర్ మిషన్ల పేరు మీద పక్క భూములు, ప్రభుత్వ భూములను కొల్లగొట్టి కోట్ల రూపాయలని కొట్టేసి పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వాళ్ళు కూడా ఊళ్ళ దగ్గర పెట్టుకోండి. మీ అవినీతికి ఇంకా ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. ఇది పేద ప్రజల కోసమే. పేద ప్రజల్లో ఏ మతం వాడున్నా, ఏ కులం ఉన్నా కూడా వాళ్ళందరి మనుగడ కోసం, వాళ్ళందరికీ మంచి కోసమే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నా ఆలోచన కూడా అదే రకంగా ఉంటుందని స్పష్టం చేస్తాను. సభ్య సమాజంలో ఉన్నటువంటి మేధావి వర్గాన్ని కూడా అప్పీల్ చేస్తాను. మేము చేసే ప్రతి పని ఈ నియోజకవర్గంలో ఒక మంచి మార్పుకు అడుగేసే విధంగా పోతాను. మాకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు, డబ్బు ఆలోచన ఎక్కడా లేదు, అక్రమ సంపాదన ఆలోచన ఎక్కడా లేదు. అక్రమ లేఅవుట్ల మీద కూడా కొరడా జలిపిస్తున్నది కేవలం కనీసం రింగ్ రోడ్ వస్తాం, బైపాస్ రోడ్ వస్తాం. వచ్చే రోజుల్లో ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ప్రాంతంలోనే లేఅవుట్లు వస్తాయి. ఈ లేఅవుట్లో అన్నా కూడా మార్పు అనేది రావాలా. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మంచి జీవన ప్రమాణాల్లో, మెరుగైనటువంటి జీవన ప్రమాణాల్లో బతకాలని ఆలోచనతో చేస్తున్నటువంటి ఒక ఆలోచనకి మీరందరూ కూడా తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అంతే స్థాయిలో అక్రమ కట్టడాలు ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా రెగ్యులరైజ్ చేసుకోమని కూడా అప్పీల్ చేస్తున్నారు. డబ్బు 4 మన నియోజకవర్గానికి లెక్కేస్తే కూడా భూ కబ్జాలకు అంతు లేకుండా ఉంది. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రత్యేకమైన రాజకీయ పరిస్థితులు ఉండి ఒక రాదా ఇద్దరికి మళ్ళీ చెప్తాను నేను మాట. ఇప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రాకూడదు. రాజకీయాల్లో అంతిమంగా నష్టపోయేది ఆ నియోజకవర్గం, ఆ సమాజం. ఇటువంటి పరిస్థితి వస్తుంది. దాన్ని అడ్డుపెట్టుకొని ఒక పత్రికని, ఒక ఛానల్ని అడ్డుపెట్టుకొని గోబెల్స్ క్యాంపెయిన్ చేసి వచ్చిండే ముండా పాత ముండలు కలిసి ఇద్దరు కలిసి గోబెల్స్ క్యాంపెయిన్లో కబ్జాలని మాట్లాడితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒక 50 సార్లు తగ్గకుండా సవాల్ ఇస్తున్నాం. ఒక ఇంచు భూమి ఎక్కడైనా కబ్జాకు కానీ ఇంకో దానికి కానీ గురైనా, లేదంటే మా మీద గోబెల్స్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ రకంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. వ్యవస్థల్ని పని చేయించేటువంటి క్రమంలో మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఏ రకంగా వ్యవస్థల్ని పని చేయిస్తామనేది వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా గ్రహించబోతా ఉన్నారు. చదువుకున్నటువంటి విద్యులు, అది కులాలకు మతాలకు అతీతంగా కూడా అప్పీల్ చేస్తూ ఉన్నారు. రాజకీయ ముసుగులో మేము పెద్ద మనుషులం, మేము మతంలో చాలా మాకు నంబర్ ఉంది, ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని నేను ఏమైనా దోపిడికి తెరలేపినా మేము ఈ చట్టానికి అతీతులం, అసలు ఇండియన్ పీనల్ కోడ్ అనేది వాళ్ళకు వర్తింపదు అనే విధంగా మాట్లాడటం. మమ్మల్ని ముట్టుకుంటే మేము చచ్చిపోతే 30,000 మంది వస్తారు, మమ్మల్ని ముట్టుకుంటే లక్షల మంది వస్తారని మా ప్రగల్భాలు పలుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మీ వెనకల 30,000 మంది వచ్చినా, 3 లక్షల మంది వచ్చినా మీ ముట్టు మీద 4 తన్ని మీరు చేసిన తప్పులకి లోపలేకుండా పోయే ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా మీకు ఆక్రమించినటువంటి ప్రతి ఇంచు భూమిని
ప్రభుత్వం దోచుకున్నటువంటి ప్రభుత్వం నుండి వసూలు చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అనాథరైజ్డ్ లేఅవుట్ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటున్నాము, భవిష్యత్తులో కూడా తీసుకుంటాము. ఎవరైనా కూడా డీవియేషన్ ప్రకారం ఇల్లు పెట్టిన అనాథరైజ్డ్ లేఅవుట్ చేసిన మున్సిపాలిటీకి సరైనటువంటి రుసుము చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోండి. మీరు చేసినటువంటి తప్పును సరిదిద్దుకోండి. అంతేగాని మేము గొప్పవాళ్ళం, మా మీద పడినారు, ఎవరి మీద మా కక్ష సాధన ఉండదు. వ్యవస్థలను పని చేయించాలనే ఆలోచనకు వచ్చినాం. ఈ నియోజకవర్గంలో మార్పు స్పష్టమైనటువంటి మార్పు, మంచి మార్పు, ప్రజల జీవితాల్లో మంచి జరిగే రకంగా తీర్చిదిద్దేటువంటి మార్పు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేటువంటి మార్పుకి నాంది పలికినాం. ఖచ్చితంగా ప్రజల జీవితాల్లో, ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా మార్పు తీసుకొచ్చేటువంటి ఆలోచన విధానంగానే ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలు కూడా విన్నవిస్తున్నారు.